హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇది ఫస్ట్ మేము చేయబోయే ఎండి చేప కోడిగుడ్డు పులుసు. చిరంజీవి గారికి, శ్రీదేవి గారికి బాగా చాలా ఇష్టం అంట ఈ కర్రీ. దాన్ని మేము కూడా ఒకసారి ప్రేక్షకులకి చేసి చూపిద్దామని మా స్టైల్లో, నెల్లూరు స్టైల్లో తయారు చేస్తున్నాము. ఒకసారి చూడండి ఎలా చేస్తున్నామో. ఫస్ట్ నేను గ్యాస్ మీదే వంట చేస్తాము, కాకపోతే కట్టెల పొయ్యి మీద చేస్తే ఇంకా చాలా బాగుంటుందని పెట్టుకొని చేస్తున్నాం మీకోసం. ఫస్ట్ బాండలు పెట్టుకున్నాము. ఆయిల్ అంటే మనం ఎంత క్వాంటిటీ కర్రీ చేసుకుంటున్నామో దాన్ని బట్టి ఆయిల్ వేసుకుందాము. దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా మెంతులు వేసుకుందాము. తర్వాత 4 పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి ఏ కర్రీలో వేసుకున్నా అంటే కట్ చేసి చీల్చి వేసుకోకుండా, పులుసు అయినా తీగూరైనా దేనికైనా బాగానే ఉంటుంది, మేము వేసుకుంటాము. దాంట్లో ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి కొంచెం అలా వేగాక ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ వేసుకొని కొంచెం బాగా ఆనియన్స్ మగ్గాక పసుపు, నేను కొద్దిగా ఎక్కువే వేసుకుంటాను ఫ్రెండ్స్ పసుపు, ఎందుకంటే యాంటీబయాటిక్ కదా. కర్రీలో పసుపు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే, ఆయిల్లో వేసుకుంటే పసుపు వాసన రాదు, అందులో కలర్ఫుల్గా కూడా ఉంటుంది కర్రీ. దానికని నేను ఆయిల్లోనే పసుపు వేసేస్తాను ఎప్పుడు కూడా. దాని తర్వాత టమోటా వేసాను. టమోటా కొంచెం మగ్గనిచ్చి, ఆయిలు టమోటా అన్నీ మగ్గేటప్పుడే కొంచెం కూర మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నామో దాన్ని బట్టి, నేను అన్నీ ఇంత పర్టికులర్గా ఇన్ని స్పూన్స్ అట్లాగైతే నేను చెప్పలేను. నాకు ఎంత కర్రీ అయినా చేయగలను, 50 మెంబర్స్ వరకు చేయగలను, ఇద్దరికీ చేయగలను, 50 మెంబర్స్ వరకు చేయగలను. దాంట్లో కర్రీకి సరిపడా మిరప్పొడి వేసుకున్నాము. మిరప్పొడి కొంచెం కొద్దిగా అంటే 1 మినిట్ అలా అలా వేగాక మనము ఎండి చేప అంటే ఇవి కచ్చాళ్ళు, పెద్ద కచ్చాడు ఎండి చేప, పెద్దది కండ చేప, చాలా బాగుంటుందని ఇచ్చింది ఆవిడ, చేపలమ్మే ఆవిడ. అవి బాగా కట్ చేసి ముక్కలు కోసి కడిగి చాలాసేపు నానబెట్టాను, ఉప్పు ఉంటుందని నానబెట్టి కడిగి. ఎండి చేపలు కూడా దాంట్లోనే వేసి కొంచెం ఆయిల్లో అలా అలా కొద్దిగా ఫ్రై చేసుకొని, ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు పోసుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాము. ఉప్పు వేసుకొని తర్వాత చింతపండు పులుసు వేసుకొని నేను ఒకసారి అప్పుడు టేస్ట్ చేస్తాను, ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసుకుంటాను. చూసుకున్న తర్వాత కావాల్సి ఉంటే ఇంకొంచెం మిరప్పొడి యాడ్ చేసుకుంటాను, లేదంటే కొద్దిగా కారమైనా యాడ్ చేసుకుంటాను. ఏది తక్కువైతే అది యాడ్ చేసుకుంటాను అప్పుడే. పులుసు పోసేసాక మాత్రం ఏది వేసుకున్నా అంటే ఉప్పు వేసుకోవచ్చు, కారము, పసుపు ఇంకేది వేసుకున్నా కూడా కొంచెం పచ్చి వాసన వస్తుంది, అందుకని కారం అవన్నీ ముందుగానే వేసేసుకుంటాము. పులుసు వేసాము. పులుసు వేసి బాగా కొంచెము కూర కొద్దిగా బాగా ఉడికాక కాసేపు మూత పెట్టేసుకుందాము. కొంచెం ఉడకాలి. ఇది ఉడికాకంటే ఆల్రెడీ గుడ్లు మనం ఉడకబెట్టేసుకొని ఆయిల్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కోడిగుడ్లు. ఆ కోడిగుడ్లు మామిడికాయ వేసేసుకొని సగం కూర బాగా ఉడికాక మామిడికాయ, కోడిగుడ్డు వేసుకొని అప్పుడు మళ్ళీ ఒకసారి ఉప్పు కారం అన్నీ చూసుకొని తర్వాత పులుసు బాగా ఉడికిపోయింది, ఇంకా ఒక 10 నిమిషాలు అట్లా ఉంచుతామనగా పులుసులో పొడి వేస్తాను నేను. అంటే నెల్లూరు సైడ్ మాకందరికి ఇది అలవాటే. మేము మిరప్పొడిలో ఇవన్నీ ఏమి ఆవాలు, మెంతులు ఇవన్నీ ఏమి ఆడించుకోము, ఓన్లీ ఉత్త మిరప్పొడి ఆడించుకుంటాము. మా పెద్దోళ్ళు ఆడించుకునేది, మేము ఉత్త మిరప్పొడి ఆడించుకొని పులుసులోకి ఒక డిఫరెంట్ పొడి అన్నమాట, సపరేట్గా పొడి తయారు చేసుకుంటాము. అదేంటంటే ధనియాలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, కొంచెం మిరియాలు వేసుకొని
దోరగా వేయించుకొని అది పొడి చేసి ఒక కంటైనర్లో, చిన్న డబ్బా కంటైనర్లో పెట్టేసుకుంటాము. అది 2 months అయినా ఉంటుంది, అదేం చెడిపోదు. 2-3 months కూడా ఉంటుంది, చెడిపోదు. దాన్ని కొంచెము 1.5 స్పూను 2 స్పూన్స్ అట్లాగంటే క్వాంటిటీని బట్టి, కర్రీ క్వాంటిటీని బట్టి అది మేము కోడిగుడ్డు పులుసులో వేస్తాం, చేపల పులుసు వేస్తాం, బెండకాయ పులుసులో వేసుకుంటాం, మసాలా వడ పులుసు వేసుకుంటాం, వంకాయ పులుసు, ఏదైనా పులుసు కూరల్లో కొంచెం ఆ పొడి వేసుకుంటే మంచి స్మెల్ ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ పొడి వేసుకొని ఒకసారి లాస్ట్ కలిపెట్టేసుకొని కాసేపు అలా మగ్గనిచ్చి దించేసుకోవడమే. లైట్గా కొంచెం కొత్తిమీర గార్నిష్కి, కొంచెం కొత్తిమీర సి విటమిన్ కాబట్టి ఏ కర్రీలో వేసుకున్నా కొత్తిమీర స్మెల్ బాగుంటుంది. కాబట్టి నేను ప్రతి కర్రీలో వేస్తాను, తాలింపుల్లో తప్ప. కొరవన్నిట్లో వేస్తాను. తీగూర, పులుసు, రసము, ఆకుకూర పప్పు అట్లాంటి వాటిల్లో వేయము. పప్పు కూరల్లో వేయము, తాలింపుల్లో వేయము. కొరవన్నిట్లో కొత్తిమీర కంపల్సరీ వేసుకుంటాము. అది ఫ్రెండ్స్, కోడిగుడ్డు, ఎండి చేప, మామిడికాయ వేసి నెల్లూరు స్టైల్ ఎండి చేప కోడిగుడ్డు పులుసు. మన మెగాస్టార్ చిరంజీవి గారికి, శ్రీదేవి గారికి చాలా ఇష్టమట. చాలా వీడియోస్లో నేను చూశాను, విన్నాను, సార్ చెప్పడం కూడా విన్నాను. నేను ఒకసారి ట్రై చేద్దామని చేశాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.